ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ నేను చదివాను. దక్షిణ కొరియా దేశం రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం కమ్యూనిస్ట్ దేశం. ఆ కమ్యూనిస్ట్ దేశం యాజ్ ఆన్ డేట్ ఇంచుమించు క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఎందుకు ఈ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది? విచిత్రం తెలుసా? ఆ రోజుల్లో ఆ దేశంలో ఒక్క రోజుకొచ్చి 1,00,000 మంది మారు మనసు పొందుతారట. విచిత్రం ఏంటి? ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశం క్రైస్తవ దేశం ఎలా అయిపోయింది అర్థం కాక పాలి యాంగిచో గారు ఉన్న దినాల్లో ప్రపంచంలో నుంచి చాలామంది భక్తులు దక్షిణ కొరియా దేశంలో ఇంత ఉద్యమం ఎందుకు కలుగుతుంది, ఇంత మహిమ కలిగిన పరిచర్య జరగటానికి కారణం ఏంటి? పాలి యాంగిచో గారి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. ఆయన అన్నారు, అయ్యా నేను మీతో ఏం చెప్పలేను, అయితే మీరు ఉండండి, ఒక 2-3 రోజులు ఉండండి, మా మందిరంలో ఏం జరుగుతుందో మీ కళ్ళతో చూడండి. ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందారు. ఆ రోజుల్లో ఇంచుమించు 4-5 ఆరాధనలు ఆదివారం జరిగాయట. ఆరాధనలు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు అనుకున్నారు. విచిత్రం తెలుసా? 30% చర్చి సంఘంలోనే ఉంది. ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే 1 గంట నుండి సాయంత్రం 5 గంటల దాకా 5వ ఆరాధనకు వచ్చిన ప్రజలు అలాగే కూర్చొని, మా దక్షిణ కొరియా దేశం నీ దేశం కావాలయ్యా, ఈ ప్రజలు మీ తట్టు తిరగాలయ్యా, మా దేశంలో గొప్ప ఉద్యోగజ్వాలలు రావాలయ్యా, 5 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. ఇంకో 2 రోజులు ఉన్నారు. ఆ మందిరం ఎప్పుడు చూసినా సోమవారమైనా మంగళవారమైనా బుధవారమైనా నిరంతరం ఆ మందిరం ప్రార్థనా దూపంతో నిండుకుందట. వీళ్ళు వెళ్ళే రోజు వచ్చింది. పిలిచాడు పాలి యాంగిచో గారు, అయ్యా మా దేశం క్రైస్తవ దేశంగా ఎంత శరవేగంతో విస్తరించడానికి కారణం ఏంటో మీకు తెలిసిందా? కళ్ళతో చూడమన్నారు కదయ్యా, చూసాం. చెవులతో వినమన్నారు కదయ్యా, విన్నాం. ఇప్పుడు మా నోటితో మేము చెప్పే సాక్ష్యం ఏంటంటే, మీ దేశ ప్రజలు బలమైన ప్రార్థనా పరులు. బలమైన ప్రార్థన ఈ దేశంలో జరగటాన్ని బట్టే ఇంత గొప్ప ఉద్యమ జ్వాలలు దేవుడు రేకెత్తించడం ప్రారంభించాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ, ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ ఫెయిత్, ఏ పవర్ఫుల్ ఫుల్ ఫెయిత్. ఏ దైవ సేవకుడైతే ప్రార్థనాపరుడుగా దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా ఉంటాడో, ఆ దైవ సేవకుని నోట నుంచి బయలుదేరే ఒక్కొక్క మాట అగ్ని కణములాగా ప్రజల హృదయాలు దేవుడు మండించడం ప్రారంభిస్తాడు. అలాంటి దివ్యమైన కృప ఆ దేశానికి కాదు, మన దేశానికి దేవుడు మనకిచ్చిన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి అలాంటి బలమైన ప్రార్థనాత్మ సమృద్ధిగా దేవుడు కుమ్మరించునుగాక.